హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము లాస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. అండ్ లాస్ట్ అనగానే అబ్బా ఇంకా నువ్వు స్లైడింగ్ విండోలో టచ్ చేయవా అంటే కాదు. యాజ్ యూజువల్గా మిగతా ప్లేలిస్ట్లో ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు కానీ ఫ్యూచర్లో ఈ స్లైడింగ్ విండో క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేసి నెక్స్ట్ ఇంకేదన్నా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు అది నువ్వు ఎంతగానో ట్రై చేసి స్టిల్ రాకపోతే కామెంట్ చేయి, డెఫినెట్గా నేను ఆ క్వశ్చన్ని తీసుకుని సాల్వ్ చేస్తాను. ఓకే, అది ప్రాబ్లమే కాదు, ఏ ప్లేలిస్ట్కి సంబంధించిందైనా ఎప్పటిదాకైనా ఏ ప్లేలిస్ట్ క్వశ్చన్ అయినా నువ్వు ట్రై చేయి. నీకు ట్రై చేసిన తర్వాత రాకపోతే నేను డెఫినెట్గా సాల్వ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేసేద్దాము. అండ్ మన స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 76, మినిమం విండోస్ సబ్స్ట్రింగ్. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ బ్రెయిన్కి పిచ్చ బ్రెయిన్ స్ట్రామింగ్లా ఉంటుందన్నమాట. సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా చూసేద్దాము. సో ఫాస్ట్గా ఒకసారి క్వశ్చన్ డిస్క్రిప్షన్ చూసేద్దాము. సో డిస్క్రిప్షన్లో ఏమిస్తున్నాడు, గివెన్ 2 strings ఎస్ అండ్ టీ ఆఫ్ లెంత్ ఎంఎన్ అంటున్నాడు. సో సింపుల్గా 2 different లెంత్స్ ఇస్తున్నాడు, ఎంఎన్ ఎన్ అంటున్నాడు. దీని లెంత్ వచ్చేసి ఎమ్, దీనిలో వచ్చేసి ఎన్ అంటున్నాడు. ఫైన్. రిటర్న్ మినిమం విండో సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎస్ సచ్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ టీ ఇంక్లూడింగ్ డూప్లికేట్స్ ఫైన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద విండో. ఇఫ్ దెర్ ఈస్ నో సచ్ సబ్స్ట్రింగ్ రిటర్న్ ఎంటీ అంటున్నాడు. టెస్ట్ కేసెస్ జనరేటెడ్ సచ్ దట్ ఆన్సర్ విల్ బి యూనిక్. ఓకే, సో నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఇవ్వకుండా ఆన్సర్ అనేది యూనిక్గా ఉండే టెస్ట్ కేసెస్ని కూడా జనరేట్ చేస్తున్నాడు. నైస్. సో ప్రాపర్గా ఈ క్వశ్చన్లు ఏమంటున్నాడు, నీకు 2 స్ట్రింగ్స్ ఇస్తాను. టీ అనే స్ట్రింగ్లో ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో అది ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో ఒక్కొక్క క్యారెక్టరు, అది ప్రతిదీ ఎస్లో కూడా ఉండాలి. అలా ఉన్న సబ్ స్ట్రింగ్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. అలా ఉంటే వాడికి మినిమంగా కావాల్సిన సబ్ స్ట్రింగ్ అనేది మనం రిటర్న్ చేసేయాలి. ఓకే, సో ఒకసారి ఒక టెస్ట్ కేసుని చూద్దాము. ఇక్కడ చూడు. సో మేబీ యూ క్యాన్ టేక్ దిస్ ఫస్ట్ థింగ్. సో యా, ఒకసారి దీన్ని మనం మన కరెంట్ పేజ్లో పెట్టేసుకుందాము. అండ్ దీన్ని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ యా, ఇక్కడే ఉంది ఏబిసి అని ఉంది. ఓకే, సో ఈ ఏబిసి ఎస్లో ఉందా, అది ఏ సబ్స్ట్రింగ్లో ఉన్నా కానీ పర్లేదు, ఎస్లో ఉంటే చాలు. చూద్దాము. చూడు, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది, అవునా? సో ఈ హోల్ పార్ట్ని నేను ఒక సబ్స్ట్రింగ్ కింద తీసుకోవచ్చు. అంటే ఏ డి ఓ బిఈసి ఇదొక సబ్స్ట్రింగ్. సో ఈ పర్టిక్యులర్ సబ్స్ట్రింగ్లో టీ అనేది ఉందా, టీలో ఏమేమైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అది ఈ సబ్స్ట్రింగ్లో ఉందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్ట్రింగ్లో ఆఫ్ కోర్స్ ఉంది. ఇదొక సబ్స్ట్రింగ్. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. చూడు, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఏ ఉంది, సి ఉంది, అవునా? సో ఇక్కడ చూడు, ఇక్కడ బిఏసిలో ఈ పర్టిక్యులర్ది ఉన్న ప్లేసుల్లో పొజిషన్ తీసుకుంటే అండ్ బిఏఎన్సి, అవునా? సో ఇక్కడ చూడు, ఇదొక న్యూ సబ్స్ట్రింగ్. అదేంటి, ఇక్కడ క్యారెక్టర్ ఎలాగైతే రిపీట్ అవుతుంది ఏబిసి, అలా రిపీట్ కాలేదు కదా అని అంటే వాడి క్వశ్చన్లో మెన్షన్ చేయాల. ఎలాగైతే ఇక్కడ రిపీట్ అవుతుందో అదే ఫార్మెట్లో అక్కడ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆర్డర్ డజంట్ మ్యాటర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఆర్డర్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఇక్కడ ఏబిసి ఉందా లేదా? ఆఫ్ కోర్స్ ఈ సబ్స్ట్రింగ్లో ఏబిసి ఉంది, కన్ఫామ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే చూడు, ఇక్కడ ఈఏ తీసుకో, అండ్ యా ఇక్కడ బి తీసుకో, ఇక్కడ తీసుకో, ఇదొక సబ్స్ట్రింగ్ అయింది, అదొక సబ్స్ట్రింగ్ అయింది. లేదా ఈసి తీసుకో, ఈబి తీసుకో, ఈఏ తీసుకో, ఇదొక సబ్స్ట్రింగ్ అయింది. సో వాట్ ఎవర్ ద పాసిబుల్ సబ్స్ట్రింగ్, అందులో అమంగ్ ది మినిమం ఇక్కడ మనకు వచ్చేది 4. సో ఇక్కడ మనం రిటర్న్ చేసిన 4 కాదు, ఆ సబ్స్ట్రింగ్నే రిటర్న్ చేయాలి. ఫైన్, 4ని రిటర్న్ చేసేంత దాకా వచ్చాము అంటే ఆ సబ్స్ట్రింగ్ని రిటర్న్ చేయడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ ఆన్సర్ని రిటర్న్ చేయాలి, బిఏఎన్సి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రిటర్న్. సో ఇప్పుడు ఫాస్ట్గా ఇంకొక టెస్ట్ కేసు చూద్దాము. ఇక్కడ చూడు, నెక్స్ట్ టెస్ట్ కేసు ఏమైంది, ఏ ఉంది, ఏని అడిగాడు, ఉంది. సో దాన్ని డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎస్ ఏమో ఏ అని, టీ ఏమో డబల్ ఏ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నా అన్నిసార్లు ఇక్కడ ఉండాలి, ఇంక్లూడింగ్ డూప్లికేట్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ మాత్రమే నేను తీసుకుంటా, కాదు. ఇక్కడ 2 times రిపీట్ అవుతుంటే
pick such a subarray where A has to repeat 2 times. Okay, A has to repeat 2 times. సో ఇక్కడ ఇది పాసిబుల్ లేదు. సో దాట్ ఈస్ వై వీ నీడ్ టు రిటర్న్ ఎంటీ. ఇఫ్ ఇన్ కేస్ అది పాసిబుల్ లేకపోతే ఎంటీని రిటర్న్ చేయాలి. ఓకే, అఫ్ కోర్స్ హార్ట్ ప్రాబ్లమే కదా అని హార్ట్ ప్రాబ్లం కదా అని వదిలేయద్దు. అండ్ ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది బట్ చాలా ఈజీ. ఓకే, సో ఎం అనేది ఎస్ డాట్ లెంత్, టీ అనేది ఎస్ డాట్ లెంత్. సో ఈ ఎం అనేది 10⁵లో ఉంటుంది. అండ్ ఎస్ఎన్టీ కంటైన్స్ బోత్ అప్పర్ అండ్ లోవర్ లెటర్స్, అప్పర్ అండ్ లోవర్. సో 2 ఉంటాయి అంటున్నాడు. ఫైన్, ఇదంతా ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్కి. బట్ ఫస్ట్ లాజిక్గా ఎలా ఆలోచించవచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ఇంట్యూషన్ ఏంటి, ఐడియాలజీ ఏంటి, అసలు ఏం మనకు ఫస్ట్ థింకింగ్ వస్తుంది. ట్యాగ్ వదిలేసి ట్యాగ్ బట్టి ఆలోచించద్దు. ఫస్ట్ నార్మల్గా ఆలోచిద్దాం. సో చూడంగానే ఫస్ట్ వచ్చిన ప్రాసెస్ ఏంటి, సబ్స్ట్రింగ్ కావాలి. అది ఏ సబ్స్ట్రింగ్ వస్తుందో తెలియదు, ఏ లెంత్ సబ్స్ట్రింగ్ వస్తుంది అనేది నాకు తెలియదు. అవునా? సో ఎందుకని మనం అన్ని ప్లాట్ చేయకూడదు? అవునా? అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఇంత పెద్ద టెస్ట్ కేస్ కాకుండా, సో కెన్ ఐ సే ఇక్కడ నా టీ వచ్చేసి ఏబిసిని ఫిక్స్ చేసుకొని, సపోజ్ నా ఏ అండ్ దెన్ సి, ఫైన్, అండ్ దెన్ మేబీ ఏ బి. నైస్. ఓకే, సో ఇప్పుడు దీని మీద కొంచెం అనలైజ్ చేద్దాం. ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ మీద మనం అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ చూడు, ఫస్ట్ థింగ్ మనం ఏంటి, బ్రూట్ ఫోర్స్. ఏంటిది బ్రూట్ ఫోర్సు? ఎక్స్ట్రీమ్గా వర్స్ట్గా ఉన్న ఐడియా ఏంటి, ఏ లెంత్ వస్తుందో తెలియదు కాబట్టి ఆ లెంత్ ఏంటో తెలిస్తే ఎక్కడ అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడనేది తెలిస్తే ఆ సబ్స్ట్రింగ్ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ సబ్స్ట్రింగ్ అనేది ఆన్సర్ పక్కన పెడదాం. ఫస్ట్ మనకి ఏంటి బేసిక్గా కావాల్సింది ఏ లెంత్, అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఈ 2 తెలిస్తే చాలు కదా. సో దాని మీద ఫోకస్ చేద్దాం. అంటే ఏది వస్తుంది తెలియదు మనకి. అంటే అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ నేను చేయొచ్చా, 1 లెంత్, 2 లెంత్, 3 లెంత్, అన్సాన్ వడవద్ద n లెంత్. ఇక్కడ ఒక క్యాచీ పాయింట్ ఉంది. ఏంటిది, ఇలా బ్రూట్ ఫోర్స్ జనరేట్ చేస్తుంటే బేసిక్ ఇంట్యూషన్ థాట్ ఏం చెప్తుంది, అఫ్కోర్స్ ఇక్కడ 4 ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి సో 1 to 7 దాకా వెళ్దాం అనుకుందాం. ఇక్కడ లెంత్ 3 ఉంది. మినిమం ఇది చూసిన తర్వాత బ్రూట్ ఫోర్స్ వెళ్ళే అప్రోచ్లోనే మనం వెళ్దాము అనుకుంటే 1, 2 అయితే స్టార్ట్ చేయగలరు కదా. బేసిక్ సి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అంత ఇదేం లేదు. మెల్లగా వెళ్దాం. నేను నీకు కావాలంటే డైరెక్ట్ సొల్యూషన్ చెప్పొచ్చు, బట్ నాకు అది కాదు నీ నుంచి కావాల్సింది. ప్రతి క్వశ్చన్కి ఫ్రమ్ ద కోర్ నుండి మనం ఎలా థింకింగ్ చేయాలి, దాని తర్వాత ఒకటి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఓవరాల్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫైన్, అంటే ఈ 2 వదిలేచ్చు కదా. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కెన్ ఐ సే 3 లెంత్ని, అంటే 3 లెంత్కి సంబంధించిన ప్రతిదీ జనరేట్ చేయి. నెక్స్ట్ త్రిబుల్ ఏ వస్తుంది, నెక్స్ట్ ఏఏసి వస్తుంది, నెక్స్ట్ ఏసీఏ వస్తుంది, నెక్స్ట్ సిఏబి వస్తుంది, అండ్ దెన్ 4 లెంత్, అండ్ దెన్ 5 లెంత్, అండ్ దెన్ 6 లెంత్, అండ్ దెన్ 7 లెంత్. అంతేనా? సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది నాకు కావాలి. ఎందుకంటే 2 times రిపీట్ అవుతుంటే ఇప్పుడు ప్లాట్ చేసిన సబ్స్ట్రింగ్ దాంట్లో 2 times మాత్రమే రిపీట్ అవ్వాలి. అక్కడ 3 అయితే ఇక్కడ 3 times రిపీట్ అవ్వాలి. అంతే కదా. సో ఇక్కడ నాకు ఏ ఒకసారి రిపీట్ అయింది, బి ఒకసారి రిపీట్ అయింది, సి ఒకసారి రిపీట్ అయింది. ఫైన్, బాగానే ఉంది. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటే వెళ్ళడమే కదా, ఇక్కడ రిపీట్ అయిందా, లేదు అని ఇక్కడ రిపీట్ అయింది. ఆర్డర్ డజంట్ మ్యాటర్. అండ్ సిమిలర్గా ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నాకు లేకపోతే, సపోజ్ మేబీ ఇక్కడ ఇది డి అయితే, సో ఇక్కడ లేకపోతే 4ది చెక్ చేయాలి, 4 జనరేట్, సో 5, 6, 7 దిస్ ఈజ్ ఆల్ ద బ్రూట్ ఫోర్స్ కదా. సో ద బేసిక్ టెక్నిక్ ఏంటి, జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇట్లా ప్రతిసారి మనం చెక్ చేసుకోవడం. అవునా? నెక్స్ట్ సపోజ్ అలా కాకపోతే, అండ్ we will stick this with B. సో అలా కాకపోతే నెక్స్ట్ వస్తున్న మనకు బేసిక్ ఇంట్యూషన్ ఏంటి, ఇన్ని సాల్వ్ చేసిన తర్వాత అట్లీస్ట్ మనకి రావాల్సిన థింగ్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. ఎందుకు, సబ్ ఎరే మినిమం కంటాగియస్ ఈ టెర్మినాలజీలో ఉన్నాయి. అంటే కెన్ వి థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లైడింగ్ విండో, చేయొచ్చా లేదా? ఆఫ్ కోర్స్ చూద్దాము. మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ 3 ఉంది కాబట్టి మేబీ వీ కెన్ స్టార్ట్ బై హ్యావింగ్ 3. ఏంటిది, డైరెక్ట్గా బ్రూట్ ఫోర్స్తో నువ్వు ప్రతిసారి కొత్తగా జనరేట్ అయిన న్యూ సబ్స్ట్రింగ్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఈ 2 కంటెంట్ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకునే బదులు
ఇంకొంచెం బెటర్ వేలో ఏం థింక్ చేయొచ్చు, ఫస్ట్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, సో ఏ 2 టైమ్స్, బి 1 టైం, డన్. సో ఇక్కడతో మ్యాచ్ అయిందా, లేదు మ్యాచ్ కాలా, సో స్లైడ్ చేయి, స్లైడ్ చేసినప్పుడు బి 0 అయిపోయింది, ఏ 3 అయింది, సో అగైన్ చెక్ చేయి మ్యాచ్ అయిందా. సో ఇక్కడ ఏంటి, ఆ స్లైడింగ్ విండో కంప్యూటేషన్ టైం తగ్గించుకున్నాం అంతేనా. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా ఆ స్లైడ్ అవుతున్నప్పుడు ఆ కంప్యూటేషన్ తగ్గించుకున్నాం, అండ్ అగైన్ వీ నీడ్ టు రీచెక్ ఇట్ దిస్ పార్ట్. నెక్స్ట్ మళ్ళీ స్లైడ్. సో అలా వెళ్తున్నప్పుడు అగైన్ 3 లేన్, 4 లేన్, 5 లేన్, 6 లేన్, 7 లేన్, దాంట్లో వాడవద్ద లేన్ కదా. సో ఫైన్ క్వశ్చన్ బాగానే ఉంది, అర్థమైంది. మరి ఇంతకన్నా బెటర్గా చేయగలమా, ఎందుకంటే ఇట్స్ హార్డ్ ప్రాబ్లం అండ్ ఈవెన్ అది మీడియం మీద యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కూడా బ్రూట్ ఫోర్స్ మేనర్లో వెళ్తున్నాం, 3 లేన్, 4 లేన్, 5 లేన్, 6 లేన్, 7 లేన్ అన్నట్టు కదా. సో why don't we apply or why don't we try in terms of dynamically ఇదే పని మనం చేయగలమా చూద్దాం. సో ఇక్కడ మనకిచ్చిన థింగ్ ఏంటి, నాకు టీ ఏమో ఏబిసి ఉంది, ఇందులో మినిమం లెంత్ కావాలి. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పటిదాకా మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో డైనమికల్గా నేను ఏమన్నా ఎక్స్పాండ్ చేస్తే నాకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వన్స్ నా ప్రాబ్లం కావాల్సిన థింగ్ వస్తే నేను కంప్రెస్ చేయాలా, లేదా ఏ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్పాండ్ చేయాలి, ఏ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కంప్రెస్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడు, ఫస్ట్ నాకేం కావాలి, ఇంత జరిగిన తర్వాత మినిమం బేసిక్ థింగ్ అర్థమైంది, ఈ టీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, విచ్ వీ నీడెడ్ కదా. అంటే ఏ ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, బి ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, సి ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, దీస్ ఆల్ డేటా బిలాంగ్స్ టీ సబ్స్ట్రింగ్కి కదా. సో ఫస్ట్ ఇక్కడ నాకు ఈ ఎస్ మీద డైనమిక్గా ఏమైనా అప్లై చేస్తుంటే, అంటే ఫిక్స్డ్గా ప్రతిసారి ప్రతి చంకుల కన్నా డైనమికల్గా అయినా చేయగలమా చూద్దాం. ఫస్ట్ నేను ఏ తీసుకున్నా, నా లెఫ్ట్కి రైట్కి వాట్ ఎవర్ ద రైట్ వాస్ పాయింటింగ్, ఐఎమ్ గోనా ఎక్స్పాండ్, లైక్ అందులోనే డేటా తీసుకున్నా. ఏ ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాల. ఇక్కడ నెక్స్ట్ మ్యాచ్ కాలేదు కాబట్టి ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సి ఒక పర్టిక్యులర్ సబ్స్ట్రింగ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ ఆ లెఫ్ట్ టు రైట్ పోర్షన్లో ఉండాలి కదా, అప్పుడే కదా నాకు కావాల్సిన కంటెంట్ వస్తున్నట్టు. రాలేదు అంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ఆ క్యారెక్టర్ రావచ్చు. అంటే దొరకనంత వరకు ఎక్స్పాండ్ చేయాలి, వన్స్ దొరికిన తర్వాత ఏం చేయాలి, కంప్రెస్ చేయాలా లేకపోతే ఫర్దర్గా ఏమైనా చేయాలనేది ఆలోచిద్దాం, లేదా ఇంకేమైనా డిలేమాలో ఉన్నామా, పెంచాలా తగ్గించాలనే డిలేమాలో ఉన్నాలా అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకు కావాల్సిన పోర్షన్లో లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దట్ పార్ట్. ఫైన్ డి ఫస్ట్. ఇప్పుడు ఇందాకడ ఏ ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి నాకు కావాల్సిన టర్మ్ ఒకటి వచ్చేసింది కాబట్టి ఫైన్ అనుకున్నా. మరి ఇప్పుడు ఈ డీని నేను తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోవచ్చా లేదా అనే ముందులో ఫస్ట్ అసలు ఈ డి ఇందులో ఉందా లేదని చెక్ చేసుకుందాం, అవునా కదా. ఎందుకు, అసలు డి అందులో లేకపోతే నాకు కావాల్సిన పోర్షన్లో లేదు, అది నాకు కావాల్సిన వేళ ఎఫెక్ట్ చేయట్లా. సో ఇట్ డజంట్ మ్యాటర్, నేను దీన్ని కన్సిడర్ చేయక్కర్లా, ఎందుకంటే అసలు అది టీలోనే లేదు, అది ఇంపాక్ట్ అవ్వదు. సో ఐఎమ్ అగైన్ ఎక్స్పాండింగ్. నెక్స్ట్ ఓ వచ్చింది, సేమ్ థింగ్ ఇందులో ఉందా, లేదు. సో ఇది ఇంపాక్ట్ అవ్వట్లా. నెక్స్ట్ నా ఆర్ ఇక్కడికి వచ్చింది, బి ఇందులో ఉందా, ఉంటే నాకు కావాల్సిన అంటే టీలో ఉండాల్సిన ఇంకో లెటర్ కూడా దొరికింది, టీలో ఉండాల్సిన ఇంకో క్యారెక్టర్ కూడా నాకు దొరికింది. సో ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, 2 తీసుకున్నాను అంతేనా. సో A1 B1 ఫైన్ 2 తీసుకున్నా. నెక్స్ట్ నాకు కావాల్సిన వచ్చేసినాయా, లేదు. ఎందుకు, ఇక్కడ నా లెంత్ ఏమో 3 ఉంది, కానీ ఇక్కడ నాకు కావాల్సిన ఎన్ని వచ్చినాయి, 2 ఉన్నాయి. సో ఐ నీడ్ టు ఎక్స్పాండ్ ఇట్ అగైన్. అంటే ఎప్పుడు దాకా ఎక్స్పాండ్ చేస్తాము, ఎప్పుడైతే టీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ అది ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు ఎవ్రీ క్యారెక్టర్ నేను ఇప్పుడు కొత్తగా ఫామ్ చేస్తున్న ఈ సబ్స్ట్రింగ్లో ఉంటే అప్పటిదాకా నేను తీసుకుంటా. అంటే అప్పటిదాకా లేకపోతే, ఆ సబ్స్ట్రింగ్లో లేకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటా. వన్స్ అక్కడ కావాల్సిన ప్రతిదీ వస్తే నేను ఆపేస్తా.
అంతే కదా. అదే కొత్త క్యారెక్టర్స్ ఇట్ డజంట్ మ్యాటర్. అందులో లేని క్యారెక్టర్ వస్తే ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఫైన్, నాకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి, 2 వచ్చినాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడు, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఇట్ అగైన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఈ. అసలు ఈ టీలో ఉందా, లేదు. సో మనకి ఎఫెక్ట్ కాదు. సో ఎక్స్పాండ్ చేయి. సి ఉందా ఉంది, ఉంది. సి కూడా ఉంది. మనకి ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి లెటరు అది ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు ఇక్కడ నాకు కావాల్సినట్టు వచ్చేసింది. అంటే ఇప్పుడు నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇందులో, 3 లెటర్స్. ఇక్కడ నాకు కావాల్సిన 3 లెటర్స్ వచ్చేసినాయా లేదా, ఆ 3 క్యారెక్టర్స్ వచ్చేసినాయా లేదా, వచ్చేసినాయి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్న ఈ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్లో ఉందా లేదా, ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వ్యాలిడ్ కేస్. మరి ఈ వ్యాలిడ్ కేసులో ఉన్నప్పుడు నేను సింప్లీ అదే ఫైనల్ రిజల్ట్ అని నేను కన్సిడర్ చేసుకోవచ్చా. సో ఇప్పటిదాకా నాకు వచ్చిన ఈ సబ్స్ట్రింగ్ లెంత్ ఎంత, 6. వాట్ ఎవర్ దిస్ లెంత్, ఇది 6. లేదు ఇదంతా నాకు ఎందుకు అనుకుంటే, మరి ఫైనల్గా కావాల్సింది ఏంటి, సబ్స్ట్రింగ్. సో ఈ సబ్స్ట్రింగ్ నేను స్టోర్ చేయొచ్చా. సో ఫైనల్గా నాకు కావాల్సిన రిజల్ట్స్లో ఉన్న ఒక సబ్స్ట్రింగ్ ADOBEC. కెన్ ఐ సే దిస్ వే. మరి ఇప్పుడు ఆపేద్దామా, లేదు. ఎందుకు, ఫ్యూచర్లో మేబీ ఈ సైజు కన్నా ఇంకా తక్కువ సబ్స్ట్రింగ్ రావచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేద్దామా, కంప్రెస్ చేద్దామా. చూడు, ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీద ఒకటి వచ్చేసింది. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడం వల్ల దాని లెంత్ పెరగడమే కానీ తగ్గేది ఏమన్నా ఉందా. ఇక నాకు కావాల్సిన ఏంటి, యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ సబ్స్ట్రింగ్ కావాలి. అంటే వన్స్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఉన్న డేటా దొరికితే ఎక్స్పాండ్ చేయడం అక్కర్లేదు, కంప్రెస్ చేయాలి. ఫైన్. మరి ఇప్పుడు కంప్రెస్ చేద్దాం. కంప్రెస్ చేస్తుంటే ఏమయ్యిద్దో చూద్దాం. ఇప్పుడు చూడు, నా లెఫ్ట్ ఏకి పాయింట్ చేస్తుంది. అంటే కంప్రెషన్ అప్పుడు నా లెఫ్ట్ని ఇందులో తీసేయడమేనా. ఇప్పుడు క్లియర్గా చాలామంది ఈ క్వశ్చన్ని నా ఎక్స్ప్లెనేషన్ ముందుగా స్టార్ట్ చేసి ఉంటే ఇక్కడ ఏం చేయాలని అర్థం కాక స్టక్ అయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఎప్పుడైతే నా లెఫ్ట్ని మూవ్ చేస్తున్నానో వీ నీడ్ టు వరీ సో మెనీ థింగ్స్. ఫస్ట్, ఆ లెఫ్ట్గా మూవ్ అవుతున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈ టీలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. ఉంటే ఒకలాగా డీల్ చేస్తాం, లేకపోతే ఒకలాగా డీల్ చేస్తాం. సపోజ్ ఇక్కడ లేదు అనుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్ కదా. ఇక్కడ ఉంటే మనం ఏంటి, ఆల్రెడీ నాకు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్లో ఇక్కడ ఉన్న నెంబర్ ఇందులోదే అని, లెఫ్ట్ పాయింట్ అవుతున్న నెంబర్ టీలోనే ఉంది అని అంటే ఒకటి తగ్గించాలా, ఎందుకంటే తీసేస్తున్నాం. అంటే కెనైసే ఇక్కడ నాకు రాలేదని ఇంటూ మార్క్ పెట్టచ్చా, అంటే ఇప్పుడు నాది ఏమైంది, వ్యాలిడ్లో ఉందా, లేదు, ఇన్వాలిడ్ అయ్యింది. సో వన్స్ ఇన్వాలిడ్ అయ్యింది అని అంటే నెక్స్ట్ మన థింగ్ ఏంటి, వ్యాలిడ్లోకి మార్చేలాగా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇన్వాలిడ్ పోర్షన్లో ఉంటే మనము ఎక్స్పాండ్ చేస్తూ వ్యాలిడ్ పోర్షన్కి తీసుకెళ్ళాలి. అంటే నౌ ఐమ్ గోనా ఎక్స్పాండ్ మై విండో లెంత్. అంటే ఇక్కడున్న దాన్ని ఐమ్ గోనా ఎక్స్పాండ్ ఇట్. 0 ఉంది, అది ఇందులో ఉందా లేదా, సారీ ఇట్ కెన్ బి ఆర్ ఇట్ వాస్ క్యాపిటల్ O. సో ఇది ఉందా, ఇందులో లేదు. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ, ఐమ్ గోనా ఎక్స్పాండ్. నెక్స్ట్ D ఉంది, ఇందులో ఉందా, లేదు. నెక్స్ట్ R, ఇది ఇందులో ఉందా, లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడు క్లియర్గా బి వచ్చింది. ఆ బి ఇక్కడ ఉందా, ఉన్నా కానీ ఇట్ వోంట్ కౌంట్ ఇట్ అగైన్. ఎందుకంటే ఆల్రెడీ ఈ సబ్స్ట్రింగ్లో బీని మనం ఉందా లేదా అనే దాని మీద అజంప్షన్ తెచ్చేసుకున్నాము. ఉంది అని మనకి తెలిసింది. సో ఇప్పుడు బ్లైండ్గా అగైన్ క్లియర్గా బ్లైండ్గా ఈ బి ఇందులో ఉంది కదా అని చెక్ చేసి ఇక్కడ నేను 3 పెంచుతానంటే కుదరదు. ఎందుకంటే
వీ నీడ్ టు ఇంక్రీజ్ దిస్ కౌంట్ వాట్ ఎవర్ ద డిస్టింక్ట్ కౌంటర్ అని ఉందో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ప్రాపర్గా వర్క్ అవ్వాలి. అందులో ఉంటే సరిపోదు, ఆ ఉన్న క్యారెక్టర్ ఆల్రెడీ మనం సాటిస్ఫై చేసామా లేదా. అదే 2 టైమ్స్ ఇక్కడ ఉంటే 2 టైమ్స్నే మనం ప్రాపర్గా టిక్ పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఆ టిక్ పెట్టేది ఎలా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనేది చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌగా క్లియర్గా అర్థం చేసుకో, లాజిక్ని అర్థం చేసుకో. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ ఎలా చేయకూడదు, ఎందుకు ఆల్రెడీ బి ఎన్ని కావాలి నాకు, ఒకటే ఉండాలి. మరి ఆ ఒకటి వచ్చేసింది. సో యూ డోంట్ హ్యావ్ టు ఇంక్రిమెంట్. ఇప్పుడు నువ్వు ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే డిస్టింక్ట్గా ఎన్నున్నాయి ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్డ్ మీద రెండే ఉన్నాయి. బి వచ్చినంత మాత్రం ఇంక్రిమెంట్ చేయము. బట్ నాకు కావాల్సిన ప్రాపర్ ఫార్మేట్లో టోటల్ నెంబర్ ఆఫ్ లెంత్ ఉందా, లేదు. ఎందుకు, ఇక్కడ నాకు 2 వచ్చినాయి, నాకు మొత్తం ఎన్ని కావాలి, ఇక్కడ 3 కావాలి. సో ఐఎమ్ గోన్ ఎక్స్పాండ్ ఇట్ అగైన్. ఏ ఇందులో ఉంది, అది ప్రాపర్గా వచ్చేలాగా ఉందా, అఫ్ కోర్స్. సో ఇప్పుడు దీన్ని నేను ఇంక్రిమెంట్ చేస్తాను. వాట్ ఎవర్ ద టోటల్ లెంత్ ఇక్కడ ఉందో, మేబీ ఇక్కడ డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్ లెటర్ అనుకుంటూ, సో డోంట్ స్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టింక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో డిస్టింక్ట్గా ఆ హోల్ టీ లెంత్ని సాటిస్ఫై చేస్తున్నానే దాని బేసిస్ మీద నేను దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడు, నాకు కావాల్సిన 3 టైమ్స్ వచ్చేసిందా, అఫ్ కోర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఇక్కడ అన్నిసార్లు వస్తుందా, అఫ్ కోర్స్. మినిమం వస్తుందా, వస్తుంది. మరి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇలా వస్తుంటే ఇది వ్యాలిడ్. మరి దీని సబ్స్ట్రింగ్ లెంత్ ఎంత, ఆల్రెడీ నేను స్టోర్ చేసుకున్న దానికన్నా ఎక్కువ లెంత్. ఇక్కడ ఎంత లెంత్ 6, ఇదంతా అంతకన్నా ఎక్కువ. మరి నాకు కావాల్సింది మినిమంది. సో ఐ డోంట్ నీడ్ దిస్ వన్. సో ఎప్పుడైతే నాకు కావాల్సినట్టు వచ్చిందో, ఇప్పుడు నేను ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి. డేటాను స్టోర్ చేసుకొని కంప్రెస్ చేయాలి. అంతేనా. సో ఇప్పుడు చూడు, ఒకటి తగ్గించా, వ్యాలిడ్లో ఉందా, స్టిల్ వ్యాలిడ్లో ఉంది. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే ఈ కేసు నాకు వ్యాలిడ్లో ఉంది అనుకొని నా డేటా రిజల్ట్స్ని స్టోర్ చేశానో, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, ఇన్వాలిడ్ అయ్యేదాకా దాన్ని కంప్రెస్ చేయాలి. సో దట్ ఫర్దర్గా నేను ఎక్స్పాండ్ చేస్తూ వ్యాలిడ్ కేసుకి తీసుకెళ్ళొచ్చాము అనే దాని మీద ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, లెఫ్ట్ పాయింట్ చేసేది డి. సో డిలో నా డేటా ఉందా, డీని తీసేస్తే లెఫ్ట్ని కంప్రెస్ చేస్తే అది ఇంకా ఇన్వాలిడా, కాదు, వ్యాలిడ్. ఎందుకు, అరే డిఎన్ఏ లెటరు, డిఎన్ఏ క్యారెక్టరు అసలు టీలో లేదు. సో ప్రాబ్లం లేదు, అది ఇంకా ఇన్వాలిడ్ స్టేట్ కల్లా. నెక్స్ట్ ఓని తీసేసా, ఇప్పుడు వ్యాలిడ్ అయ్యిందా, ఇన్వాలిడ్ అయ్యిందా, అవ్వలా. సో స్టిల్ వి నీడ్ టు కంప్రెస్. మరిప్పుడు ఇలా తీసిన తర్వాత, ఇప్పుడు మళ్ళా బీని తీసేసిన తర్వాత ఇది ఇన్వాలిడ్ స్టేట్కి వెళ్ళలా. ఎందుకంటే ఆల్రెడీ బి నాకు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఈ బీని తీసినా కానీ స్టిల్ అది వ్యాలిడ్ ఫార్మేట్లోనే ఉంది. సో మళ్ళీ ఇలా కంప్రెస్ చేస్తుంటేనే మనం ఇక్కడ చెక్ చేస్తాం, ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ వ్యాలిడ్ స్టేట్లో ఉన్నది ఏది మినిమం అయితే దాన్ని అప్డేట్ చేస్తాం మాన్యువల్గా. సో బీని తీసేసినా స్టిల్ అది వ్యాలిడ్లోనే ఉంది, ఎందుకంటే ఈ బి ఇక్కడ ఇంకోటి వచ్చింది కాబట్టి. సో మళ్ళీ ఇంకోటి తీద్దాం, ఈ ప్రాపర్గా ఉందా, అందులో ఉందా, లేదు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో మినిమం ఏంటి, ఎందుకంటే వ్యాలిడ్ స్టేట్లోనే ఉంది కాబట్టి. సో ఇక్కడ 6, సో ఇట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీద్దాం. ఇది వ్యాలిడ్ పోర్షన్లో ఉందా, లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ ఇన్వాలిడ్ లాగా ఉంది, ఎందుకంటే C1 రావాలి కానీ ఇక్కడ C1 లేదు. అండ్ ఇప్పుడు ఇది ఇన్వాలిడ్లో ఉంది. సో నా L వచ్చేసి ఇక్కడ ఉంది, నా R వచ్చేసి అక్కడ ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇన్వాలిడ్లో ఉంటే మనం ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇక్కడ నా ఆర్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎంత, ఇక్కడ n వస్తుంది. n ఇందులో ఉందా, లేదు. సో ఐఎమ్ గోనా ఎక్స్పాండ్ ఎందుకంటే ఇట్స్ స్టిల్ ఇన్వాలిడ్ స్టేట్లో ఉంది. we need to make it in terms of valid. సో ఎక్స్పాండ్ చేయిస్తే అది వ్యాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఎక్స్పాండ్ చేస్తున్నా ఇక్కడ ఎంత వచ్చింది, సి వచ్చింది. సి అందులో ఉందా, ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీన్ టైం ఈ డిస్టింక్ట్ కూడా తీసేయాలి, 2 ఉండిద్ది. వన్స్ సి రాగానే సి అందులో ఉందా, ఉంది. సో అగైన్ నాకు కావాల్సినప్పుడు వచ్చిందా, నాకు కావాల్సిన వచ్చిందా, అఫ్ కోర్స్. సో ఐ కెన్ ఇంక్రిమెంట్ దిస్ ఎస్ 3. సో ఇప్పుడు నాకు కావాల్సినంత ఓవరాల్ ఫేజ్లో ఉందా, ఉంది. సో ఇప్పుడు ఇది మళ్ళీ వ్యాలిడ్ స్టేజ్కి వెళ్ళింది. వ్యాలిడ్ స్టేట్కి వెళ్ళింది అంటే మనం ఏం చేయాలి, అవుట్ ఆఫ్ దెమ్ వాట్ ఎవర్ ద మినిమం అనేది ఉందో అది తీసుకొని దాన్ని ఇన్వాలిడ్ స్టేట్కి మార్చాలి, కంప్రెస్ చేయాలి. సో దట్ కంప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఏదన్నా ఇంకొంచెం బెటర్ అది వస్తుందా, దాని తర్వాత ఇన్వాలిడ్ స్టేట్కి వెళ్ళగానే మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. సో ఇప్పుడు చూడు, జీరోని తీసేస్తున్నా, అఫ్ కోర్స్ ఓ స్టిల్ అది వ్యాలిడ్లో ఉంది, ఎందుకంటే మన ఫోకస్ వచ్చి ఇక్కడ ఓన్లీ ఏబిసి. సో ఇక్కడ నా దీని లెంత్ అంతా 6, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. సో ఇట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, డి తీసేసా, వ్యాలిడ్లో ఉంది అండ్ దీని లెంత్ ఎంత 5a, దీని లెంత్ ఎంత 6. సో అప్డేట్ దిస్ విత్ దాట్ పార్ట్. ఓకే. నెక్స్ట్ స్టిల్ వ్యాలిడ్లో ఉంది, కంప్రెస్ చేయి. నెక్స్ట్ వ్యాలిడ్లో ఉంది, ఆఫ్ కోర్స్ దీని లెంత్ అంత 4a అంటే అప్డేట్ చేయి. దీనికన్నా బెటర్, ఇందాకటి దానికన్నా బెటర్. అంటే కంప్రెస్ చేస్తున్నప్పుడు కూడా స్టిల్ అది వ్యాలిడ్ ఫార్మేట్లో ఉంటే మనం కంప్రెస్ చేయాలి. అంటే ఎప్పుడైతే వ్యాలిడ్లో ఉండిద్దో, వ్యాలిడ్లో ఉన్న ప్రతిసారి మనం వడవద్ద మినిమం అనే దాంతో చెక్ చేయాలి. దాని తర్వాత మళ్ళా బీని తీసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ బీ లేదు, బీ ఆల్రెడీ ఒకసారి ఉంది. సో ఒకసారి కన్నా ఇప్పుడు అది కూడా లేదు. సో మై డిస్టింక్ట్, హౌ మెనీ డిస్టింక్ట్ ఆఫ్ దిస్ లెంత్ వచ్చింది, 2. ఇప్పుడు ఇది వ్యాలిడ్లో ఉందా, లేదు, వ్యాలిడ్లో లేదు కాబట్టి నౌ దిస్ బికమ్స్ ఇన్వాలిడ్ స్టేట్. దాని తర్వాత నేను నా రైట్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా. వన్స్ నా రైట్ని పెంచితే నా డేటా అయిపోయింది కదా, డేటా అయిపోయిందంటే ప్రాబ్లం అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తాం, వాట్ ఎవర్ ద రిజల్ట్ ఎంత 4 బిఎన్సీనా, అఫ్ కోర్స్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ పార్ట్. ఓకే. అండ్ ఇక్కడ ఒకటే కదా, వాట్ ఇఫ్ 2 ఉంటే అని అంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ కేసును కూడా హ్యాండిల్ చేద్దాము, నీకు కన్ఫామ్గా క్లియర్గా అర్థమైపోయింది. సో దాని తర్వాత మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం. లాజికల్గా ఎలా చేసామనేది ఇట్స్ ఫైన్, మరి దీని ఇంప్లిమెంటేషన్ బేస్డ్ మీద ఏం చేయాలనేది చూద్దాము. ఓకే, దిస్ ఈజ్ మై టెస్ట్ కేస్. సో ఇప్పుడు దీనికి లెంత్ ఎంత వచ్చింది అనేది ఆలోచించి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చుడు, సో ఐమ్ నాట్ యాడింగ్ ఎనీ ఇన్ బిట్వీన్ నెంబర్స్, ఎందుకంటే అది యాడ్ చేసినా పెద్దగా మనకి ఏం యూజ్ ఉండదు కాబట్టి. సో ఐఎమ్ స్ట్రైట్లీ ఫోకసింగ్ ఆన్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏలు 2 రావాలి, బీలు ఒకసారి రావాలి, సీలు ఒకసారి రావాలి. ఇలా ఉన్న సబ్స్ట్రింగ్ ఏదన్నా ఉందా, అనేది నాకు కావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడు, సో ఫస్ట్ నా లెఫ్ట్ని ఇక్కడ పాయింట్ చేస్తున్నా, నా రైట్ని ఇక్కడ పాయింట్ చేస్తున్నా. నా బి వాల్యూని తీసుకున్నా, బి అందులో ఉంది. ఉంటే సో బేసిక్గా ఇక్కడ నాకు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చి ఉండాలి, టోటల్ లెంత్ 4 రావాలి. సో ఆ బేసిస్ మీద అనేది నా డిస్టింక్ట్ అనే దాన్ని తీసుకుంటున్నా. డిస్టింక్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నాకు ఏ ఎన్నిసార్లు వచ్చినా నేను ఏ ఒకసారి తీసుకుంటా, బి ఒకసారి, సి ఒకసారి కాదు. సో ఐఎమ్ టేకింగ్, ఇంకోసారి రిపీట్ అవుతున్నా, ఐఎమ్ మేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టింక్ట్ అని. ఓకే, ఆ ఆస్పెక్ట్లోనే తీసుకుంటున్నా, కానీ డిస్టింక్ట్ అంటే ఇప్పుడు ఏ 2 సార్లు వచ్చినా ఒకసారి కౌంట్ చేస్తున్నావా అనే ఆస్పెక్ట్లో కాదు. ఓకే, సో ఇక్కడ నాకేంటి, ఏ 2 సార్లు రావాలి, బి ఒకసారి రావాలి, సి ఒకసారి వచ్చి ఉండాలి, లైక్ మినిమం వచ్చి ఉండాలి. అలా నాకు వచ్చే థింగ్ ఏంటో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇనీషియల్గా బి ఇందులో ఉంది. సో నాకు ఒక డిస్టింక్ట్ నెంబర్ వచ్చేసింది, ఒక డిస్టింక్ట్ క్యారెక్టర్ వచ్చేసింది. అది ఈక్వల్గా ఉందా అంటే వ్యాలిడ్ కేసులో ఉందా, లేదు, ఇన్వాలిడ్. సో ఇన్వాలిడ్ వస్తే నేను ఎక్స్పాండ్ చేస్తాను. వ్యాలిడ్లో వస్తే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంప్రెస్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాన్సెస్కి నేను కంపేర్ చేస్తున్నా. ఏది మినిమం ఉండి అది స్టిల్ వ్యాలిడ్లో ఉంటే అది నేను రిజల్ట్ కింద తీసుకుంటున్నాను, అంతే. ఇదే నా బేసిక్ థింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడు, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నా, ఇక్కడ నాకు ఏ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నాకు బి ఒకసారి వచ్చింది, ఏ ఒకసారి వచ్చింది, అవునా? కెన్ ఐ సే ఇక్కడ 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ నాకు వచ్చింది అని. సో ఈ డిస్టింక్ట్ ఈ టోటల్ లెంత్ ఈక్వలా, లేదు.
లేదు లేదు, మరి ఏం చేయాలి? ఎక్స్పాండ్ చేయాలి, అంతేనా? ఫైన్ ఫైన్, ఎక్స్పాండ్ చేసా, ఇంకోటి వచ్చింది, ఇక్కడ నాకు ఏ రెండు వచ్చినాయి. ఇప్పుడు నాకు క్లియర్గా చూడు, ఏ రెండు వచ్చినాయి, నాకు కావాల్సినట్టు ఇక్కడ ఇంకో డిస్టింక్ట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు? నాకు ఏళ్ళు రెండే కావాలి, ఏళ్ళు రెండు కావాలి అని ఇక్కడ ఏళ్ళు రెండు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి పెంచుతున్నా, ఇంకొకటి ఎక్స్పాండ్ చేస్తున్నా, ఎందుకంటే అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉంది. సో ఇంకొకటి ఏ వచ్చింది, అండ్ ఇక్కడ నాకు ఏళ్ళు మూడు వచ్చినాయి. అండ్ నౌ పాయింట్ వాస్, డూ ఐ నీడ్ టు ఇంక్రిమెంట్ దిస్ డిస్టింక్ట్? ఆన్సర్ వాస్ నో. ఎందుకు అంటే నేను డిస్టింక్ట్ని పెంచుతుంది, ఇక్కడ కావాల్సినన్ని వచ్చినాయా లేదా? ఏళ్ళు ఎన్ని రావాలి? రెండు మాత్రమే రావాలి. రెండు కన్నా ఎన్ని వచ్చినా ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఇట్ యాజ్ ఎ డిస్టింక్ట్, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్లో నాకు ఏళ్ళు రెండు మాత్రమే రావాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నాకు ఏళ్ళు ఆల్రెడీ రెండు వచ్చేసినాయి. దాన్ని రెండు వచ్చేసిన డిస్టింక్ట్ కౌంట్లో కూడా యాడ్ చేసేసా. ఫర్దర్గా ఎన్ని ఏస్ వచ్చినా ఆర్ ఎన్ని బీస్ వచ్చినా, more than required, I'm not going to increment this distinct part, and this is how I'm manipulating the word distinct anamata. So that ఫైనల్ గా ఇక్కడ ఉన్న డిస్టింక్ట్ ఈ టోటల్ టీ డాట్ లెంత్ ఈక్వల్ అయితే అది వ్యాలిడ్ స్టేట్ లో ఉన్నట్టు అనే ఆస్పెక్ట్ లో వెళ్తున్నాను. అండ్ దాట్స్ హౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ దట్ వర్డ్ డిస్టింక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ సబ్స్ట్రింగ్ యొక్క కౌంటర్ పార్ట్ ఇక్కడ మేనేజ్ చేస్తున్నాను, అండ్ ఐఎమ్ కాలింగ్ దిస్ యాస్ మేబీ ఈచ్ కౌంట్. అండ్ ఇది ఇనీషియల్గా ఉన్న పార్ట్ కాబట్టి ఇది ఐ కెన్ కాల్ ఇట్ యాస్ ఫిక్స్డ్ కౌంట్. ఓకే 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 అండ్ ఇప్పుడు చూడు, ఏ వచ్చింది? ఇంక్రిమెంట్ చేస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఇన్ టు దిస్ డిస్టింక్ట్ పార్ట్. నెక్స్ట్, అది వ్యాలిడ్లో ఉందా? లేదు. ఎందుకు? నాకు ఫైనల్గా కావాల్సింది ఈ డిస్టింక్ట్, ఎక్కడ ఎన్ని వచ్చినాయి అనేది మ్యాటర్ కాదు. సో ఐఎమ్ ఎక్స్పాండింగ్ ఇట్. మళ్ళా ఇక్కడ నాకు ఏ ఇంకోటి వచ్చింది, మరి దీన్ని ఇంక్రిమెంట్ చేయక్కర్లా, ఆల్రెడీ ఏళ్ళు రెండు అప్డేట్ చేసిన పార్ట్ అక్కడ అయిపోయింది. సో ఐ డోంట్ హ్యావ్ టు. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్పాండ్ చేసా. ఏంటిది? కొత్తగా ఒకటి వచ్చింది, అది కొత్తగా కావాల్సిందే, అందులో ఉన్నదే కొత్తగా వచ్చింది, ఇందులో లేనిదైతే అసలు నేను వర్రీ అవ్వను. ఇందులో ఉంది ప్లస్ అది కొత్తగా వచ్చింది, అది నాకు రిక్వైర్డ్ బేస్ మీద ఉంది. సో ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ మై డిస్టింక్ట్ అండ్ నౌ it turns into a valid state. సో ఇప్పుడు ఇది వ్యాలిడ్ స్టేట్లో ఉంది కాబట్టి నా రిజల్ట్లో ఐఎమ్ స్టోరింగ్ దిస్ BAA and AC as my answer. Once ఇది వ్యాలిడ్ పోర్షన్లోకి వెళ్తే I need to compress till అది ఇన్వాలిడ్ అయ్యేదాకా. సో ఫస్ట్ ఇన్వాలిడ్ అయితే అది వ్యాలిడ్ చేసుకుంటాము. వన్స్ అది వ్యాలిడ్ అయితే కంపేర్ చేసుకొని కంప్రెస్ చేసుకుంటాము, విచ్ మీన్స్ అగైన్ వీఆర్ మేకింగ్ ఇన్ టు ఇన్వాలిడ్ స్టేట్. సో ఇప్పుడు చూద్దాం బీని, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ మై లెఫ్ట్, అది ఏలో ఉందా టీలో ఉందా లేదా? ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నాకు A4 వచ్చినాయి అండ్ నా డిస్టింక్ట్ టోటల్ కూడా 4 ఉంది. నా బీని తగ్గించానంటే ఇక్కడున్న కౌంటులో ఒక బి పోయినట్టా కాదా? పోయినట్టు. అండ్ దిస్ ఈస్ ద బి విచ్ దేర్ ఇన్ దిస్ టీ. అంటే ఇక్కడున్న బి ఇందులో ఉన్నది పోయింది అంటే మనము డిస్టింక్ట్ దాంట్లో కూడా ఒకటి కోల్పోయినట్టు కదా. అఫ్ కోర్స్. సో మేక్ ఇట్ ఇంటూ 3. ఎందుకంటే బి టీలో ఉన్న ఒక వాల్యూ విచ్ వీ నీడెడ్. సో అది తీసేస్తున్నాము అంటే ఒకటి పోయినట్టు, ఒక డిస్టింక్ట్ వాల్యూ పోయినట్టు. అండ్ నౌ దిస్ బికేమ్ ఇంటూ invalid state. And now we're going to expand this again. And మనం ఇదే ప్రాసెస్ ని చేస్తున్నాం అని ఇక్కడ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఎక్స్పాండ్ చేయి. ఇన్వాలిడ్కి వెళ్ళిందంటే ఎక్స్పాండ్ చేయి, మళ్ళీ ఇక్కడ ఒకటి ఏ క్యారెక్టర్ అయితే అది యాడ్ చేయి. సో ఇక్కడ నా బీ కోన్ మళ్ళీ పెంచా, బీ మళ్ళా ఫస్ట్ టైం వచ్చింది, అది ఇందులో ఉన్నది వస్తుంది. సో
this is the thing where we gonna increment it again, సో ఇప్పుడు దీని లెంత్ అంతా 6, ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసిన లెంత్ అంతా 6, సో ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ చేంజెస్. మరి నెక్స్ట్ మన గోల్ ఏంటి? కంప్రెస్ చేయడం అని ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా గమనించి, ఇదే క్రూషియల్. అండ్ చాలా మందికి ఈ చిన్న టెస్ట్ కేసెస్ మీద ఆలోచించడం తెలియక ఈ ప్రాబ్లమ్ని వదిలేస్తారు. అని ఇప్పుడు చూడు లెఫ్ట్ ఇదేగా పాయింట్ చేస్తుంది, తీసేసా అన్ ఇక్కడ ఏని 3 కింద మార్చా, మార్చినంత మాత్రాన నా డిస్టింక్ట్ కూడా తగ్గించేయాలా, నా డిస్టింక్ట్ కూడా బై 3 చేయాలా? అక్కర్లా. ఎందుకంటే total number of A's we need was 2 and we have still 3 which was there in a valid way. నాకు టోటల్గా కావాల్సిన ఈ 2 అండ్ ఇక్కడ తగ్గించిన తర్వాత కూడా స్టిల్ అక్కడ 3 ఉన్నాయి, విచ్ మీన్స్ అది ఇంకా వ్యాలిడ్ పోర్షన్లోనే ఉంది. డిస్టింక్ట్గా పోవాల్సిన ఎలిమెంట్ పోలేదు. నాకు 2 కావాల్సిన అయితే 3 ఉన్నాయి, మరి డిస్టింక్ట్ దాన్ని ఎందుకు తగ్గిస్తా? సో ఇది స్టిల్ వ్యాలిడ్లో ఉంది. ఎందుకంటే నువ్వే చూడు, ఇక్కడ ఏఏబిసి అనే సబ్స్ట్రింగ్ ఏఏబిసి అని ఉంది, బట్ ఇక్కడ కంప్రెస్ చేసిన తర్వాత వి నీడ్ టు కంపేర్, బికాస్ కంప్రెస్ అయిన తర్వాత అది స్టిల్ వ్యాలిడ్ పోర్షన్లో ఉండొచ్చు. సి అండ్ దిస్ ఈస్ ద కేస్, ఇట్ హ్యాస్ బికమ్ అగైన్ వ్యాలిడ్. సో వ్యాలిడ్లో ఉంది కాబట్టి ఐఎమ్ గోనా ఇంక్రిమెంట్. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. వాట్ ఎవర్ ద మినిమం లెంత్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్ ఐఎమ్ గోనా మేక్ ఇట్ మై రిజల్ట్. సో ACB and I'm striking this part. అగైన్ అది వ్యాలిడ్లో ఉంది, సో మళ్ళీ ఒకటి తగ్గిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఇది A2 ఉంటే A2 ఉన్నంత మాత్రం నేను డిస్టింక్ట్ని తగ్గించేయాలా? వి నీడ్ టు చెక్ ఇట్ అగైన్. సో ఏదైతే మన ఫైనలైజ్డ్ కావాల్సిన ఫిక్స్డ్ కౌంట్ ఏలేను 2, మరి ఇక్కడ ఎంత ఉన్నాయి? 2. సో నాకు మినిమం ఎంతైతే కావాలో అన్న ఉన్నాయా లేదా? ఉంది. సో అలాంటున్నప్పుడు నేను ఈ సబ్స్ట్రింగ్ ఫామ్ చేయొచ్చు కదా, అలానే కదా ఫామ్ చేసింది. సో అలాంటప్పుడు డిస్టింక్ట్ ఎందుకు తగ్గిను? సో still it was in a valid place. If it is in a valid place, so I'm gonna compare this part. If it is less than the original, like final result, I'm gonna like make that changes. So ikkada length 4, ikkada length 5. So I'm making it as I can. సో ఇది నా అప్డేటెడ్ పార్ట్. ఇది అండ్ ఇప్పుడు గమనించు, నేను మళ్ళా ఒకటి కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఇక్కడ కౌంట్ ఇది పార్ట్ ఇప్పుడు 1 అయింది. చెక్ అగైన్. సో ఇప్పుడు నేను మళ్ళా చెక్ చేస్తున్నా. నాకు కావాల్సిన టోటల్ ఎంత? 2, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ఒకటి లాస్ అయినట్టే కదా. సో ఎప్పుడైతే మనం కంప్రెస్ చేస్తున్నామో, కంప్రెస్ చేసి ఒరిజినల్గా ఎంతైతే ఉండాలో అంతకన్నా తక్కువ ఉందంటే వీ లాస్ట్ 1 డిస్టింక్ట్ క్యారెక్టర్. రిపీట్ అవుతున్న క్యారెక్టర్స్ గురించి మాడుతున్నా, టోటల్ లెంత్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాడుతున్నా. అందులో ఒకటి మిస్ అయినట్టే కదా. సి ఇక్కడ 1 2 3 టోటల్ లెంత్ 4 లాస్ అయినట్టే కదా. అండ్ దిస్ ఈజ్ వేర్ ఇట్ హ్యాస్ బికేమ్ ఇన్వాలిడ్ స్టేజ్. అండ్ ఇప్పుడు నేను దీన్ని తగ్గిస్తాను. సో ఎప్పుడైతే నా డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ టోటల్ లెంత్కి ఈక్వల్ కాలేదో, అండ్ దాట్ ఈస్ వేర్ ఐమ్ మేకింగ్ ఇట్ టర్మ్స్ ఆఫ్ ఇన్వాలిడ్ స్టేజ్. సో ఇప్పుడు ఇన్వాలిడ్ స్టేట్ ఉందంటే మనం ఏం చేయాలి? సో వీ నీడ్ టు ఎక్స్పాండ్. సింప్లీ వీ నీడ్ టు ఎక్స్పాండ్. మరి ఎక్స్పాండ్ చేయి. ఏ ఉంది తీసుకో దాన్ని ఇంక్రిమెంట్ చేయి అండ్ ఇది కావాల్సినట్టుందా? అఫ్ కోర్స్. సి ఎప్పుడైతే మళ్ళా ఈ పోర్షన్ కన్నా తక్కువ ఉంటే, ఒరిజినల్ పోర్షన్ కన్నా తక్కువ ఉండే ఆ క్యారెక్టర్ వస్తే, అండ్ వి గాట్ 1 more న్యూ డిస్టింక్ట్ వాల్యూ. సో then I'm increasing this part, with this part, and of course ఇక్కడ 2 ఉండిద్ది. సో and this we got another. సో మళ్ళీ ఎక్స్పాండ్ చేయి. సి ఎక్స్పాండ్. వన్స్ ఎప్పుడైతే నాకు ఇది వ్యాలిడ్ స్టేట్లో వస్తుందో, అఫ్ కోర్స్ వన్స్ ఎప్పుడైతే ఇది వ్యాలిడ్ స్టేట్లో వచ్చేస్తుందో 4 అని, ఫస్ట్ వి గోనా మేక్ దిస్ కంపేర్. అండ్ దిస్ ACB విల్ బి లైక్ ACBA, బట్ స్టిల్ ఇక్కడ 4 కాబట్టి, సో వీ డోంట్ హ్యావ్ టు చేంజ్ దిస్ పార్ట్. ఓకే, సో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాం. బౌండ్ దాటిపోయింది. సో డన్ విత్ దిస్ ప్రాబ్లమ్. అండ్ దిస్ ఈస్ హౌ వీ గోనా లైక్ రిటర్న్ దిస్ పార్ట్. ఓకే, సో వన్స్ అగైన్ మళ్ళా చెప్తున్నాను, 2 things we need to be మేక్ షూర్. ఎప్పుడు నేను డిస్టింక్ట్ని పెంచుతాను? ఎప్పుడైతే
ఫిక్స్డ్ కౌంట్ అనేది ఉందో దాంట్లో ఉన్న క్యారెక్టర్ ఏదన్నా కానీ అంతకన్నా తక్కువ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాల్సి వస్తే, అంటే సపోజ్ ఇక్కడ నాకు ఏ 4 టైమ్స్ ఉంది అండ్ ఇక్కడ నా కౌంట్లో ఏ 1 ఉంది, కొత్తగా ఇప్పుడు 2 అవుతుందంటే దీని లోపల ఉన్నట్టే కదా, అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చినట్టే కదా, అని ఇంకొకటి కొత్త దాని మీద డిస్టింక్ట్ వచ్చినట్టే కదా. సో ఎప్పుడైతే కౌంటులో ఉన్న ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ నా ఫిక్స్డ్ కౌంట్లో ఉన్న ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ వాల్యూ కానీ ఉంటే ఐఎమ్ గోనా ఇంక్రిమెంట్ దట్ distinct part. I'm gonna increment that distinct part. Okay, and ఎప్పుడైతే ఈ కౌంట్లో ఉన్న ఫిక్స్డ్ పార్ట్ కన్నా తక్కువ ఉంటే కంప్రెస్ చేసేటప్పుడు మనం దాన్ని డిక్రీజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ మ్యానిపులేటింగ్ దిస్ డిస్టింక్ట్ అండ్ లైక్ ద వర్డ్ డిస్టింక్ట్ ఇంక్రిమెంట్ చేయడానికి డిక్రిమెంట్ చేయడానికి. ఓకే, అంతకు మించి ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ ఈ పర్టిక్యులర్ దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ మై డిఎస్ఏ ప్లేలిస్ట్ బేస్ మీద నేను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఇన్ ద సెన్స్, సో ఇప్పటిదాకా నా వీడియోస్ ఫాలో అంటే వాళ్ళకి నేను అరేస్ మాత్రమే చెప్పాను. యాజ్ ఆఫ్ నో ఈ వీడియో పోస్ట్ అవుతున్నంత వరకు, మేబీ ఇదే వీడియో నువ్వు ఫ్యూచర్లో చేస్తుంటే మేబీ హ్యాష్ మ్యాప్ కూడా అయిపోయి ఉండేది. సో టు ఇంప్లిమెంట్ దిస్ కాన్సెప్ట్, లైక్ ఏ 2 times రిపీట్ అయింది, బి 1 time రిపీట్ అయింది, సి 1 time రిపీట్ అయింది అని ఫిక్స్డ్ కౌంట్కి లేదా ఎక్కడన్నా మనం చూసుకున్న కౌంట్కి వీ కెన్ యూస్ హ్యాష్ మ్యాప్. లైక్ హ్యాష్ మ్యాప్ ఇన్ ద సెన్స్, ఏ క్యారెక్టరు ఒరిజినల్గా ఎన్నిసార్లు వచ్చింది, ప్రెజెంట్గా ఫ్లోలో అంటే మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ కౌంట్ అని రాసిన డేటా మ్యాపింగ్ అనేది ఎన్నిసార్లు, అంటే టెంపరీగా తీసుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింది. సో దీన్ని అరే అనుకోవచ్చు. సో దాట్స్ హౌ లైక్ ఐఎమ్ మేకింగ్ దిస్ పార్ట్. అంటే ఒక హ్యాష్ మ్యాప్లో I'm making an array where it has 2 values. One will store original frequency, another will store temporary. ఇలా నువ్వు హ్యాష్ మ్యాప్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ I'm sticking with arrays part, which is like a bit more straightforward. So I'm gonna make 2 arrays. ఒక దానికి ఫిక్స్డ్ కౌంట్, ఇంకో దానికి లైక్ ద రెగ్యులర్ కౌంట్, whatever I have shown here. ఇలా చేస్తాం. బట్ డోంట్ వరీ, హ్యాష్ మ్యాప్ కోడ్ కూడా నీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మాత్రం ఇంప్లిమెంటింగ్ విత్ దిస్ అరే కాన్సెప్ట్. ఓకే, సో మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత చూసుకుందాము. ఇప్పటిదాకా చెప్పుకుని మన లాజికల్ ఎక్స్ప్లెనేషన్ని కోడ్లో ఎలా రాయాలనేది కూడా చూసేద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఉన్న టీని అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనే అరే ఫార్మేట్లో ఒక ఫ్రీక్వెన్సీ కావాలి. సో దానికి ఇక్కడ చూడు, మనకి ఇస్తున్న థింగ్ ఏంటి, అప్పర్ లెటర్స్ ఉంటాయి, అప్పర్ కేసు ఉంటాయి, అంత లోవర్ కేసు ఉంటాయి. సో కనేసి దాని యొక్క ASCII ఫార్మేట్ బేస్డ్ మీద ఎట్ మ్యాక్స్ వడవర్, లైక్ అది స్టార్టింగ్ 97 కానీ 65 కానీ వడవర్ ద థింగ్, ఎండింగ్ మాత్రం లైక్ 128 బిలో లోపలే ఉంటాయి. సో కనేసి అని 2 arrays వేర్ ఒక దానికి ఫిక్స్డ్గా టీ కౌంట్ ఇది ఎంత వస్తుంది అనే దానికి ఒక 128 array, అండ్ ఇంకోటి టెంపరీగా మనం ఎన్నిసార్లు అప్డేట్ అవుతుంది, ద సబ్ స్ట్రింగ్ మనం డైనమిక్గా తీసుకున్నామో దానికోసం మనం ఇంకో సబ్ స్ట్రింగ్ని ఇంకో అరేని ఆఫ్ 128 సైజు తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇదే కదా మనకు కావాల్సింది. సో ఫస్ట్ దాని బేసిస్ మీద రాద్దాం. సో ఇక్కడ నాకు ఈ ఫిక్స్డ్ కౌంట్ వచ్చేసి ఐ నీడ్ int 128 size, and inkoti the same format I need count. Maybe I can make this frequency like automatic on the go lo kanibedutuna frequency kabatti, and ikkada idi kuda vachesi 120, and rest of the things were like as usual. Na left and 0 anukuntunnanu, and na result string kavali kabatti I am making this string a string result ఆఫ్ లైక్ ఇనిషియల్లీ ఏం లేదు. సో వన్స్ ఇప్పుడు మనకేం కావాలి, ట్రావెర్స్ చేయాలి, అంతేనా. సో ఇప్పుడు టీని ట్రావెర్స్ చేస్తుంటే ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీని ప్రిపేర్ చేసుకోవాలి. సో i = 0 అండ్ దెన్ i less than t.length దాకా, అండ్ ఐఎమ్ గోనా మేక్ i++, అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, whatever the క్యారెక్టర్ ఉందో, అంటే ఇప్పుడు ఫిక్స్డ్ కౌంట్ అనే దాంట్లో సో t.char at of that particular i లో దాన్ని తీసుకొని I'm gonna increment this part. ఓకే,
ఓకే, డైరెక్ట్లీ లైక్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ అనేది ఇక్కడ వస్తుందో ఆ క్యారెక్టర్ పార్ట్ని నేను తీసుకొని దాన్ని ఇండెక్స్ బేస్ మీద చేస్తున్నా. సో ఇది డైరెక్ట్గా ఆ క్యారెక్టర్ అనేది యాస్కీ ఫార్మాట్లోనే పనిచేస్తుంది అండ్ న్యూమరికల్ బేస్ మీద పనిచేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఆ ఫిక్స్డ్ పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళిపోయి ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఇన్ కేస్ అది క్యాపిటల్ ఏ అయితే 97 అని డైరెక్ట్గా 97 అనే బ్లాక్లో మనం ప్లస్ ప్లస్ చేస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్ పార్ట్. ఓకే, సో దీంతో మనకేంటి ఫిక్స్డ్ కౌంట్ వచ్చేసిందా. సో నెక్స్ట్ మనం ఏంటి ట్రావెర్స్ చేయాలి. ఏంటిది అప్డేట్ చేసుకుంటా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కంప్రెస్ చేసుకోవడానికి ఒక రైట్ అండ్ పార్ట్ని ఫిక్స్ చేసుకుంటున్నాం. సో రైట్ ఎస్ డాట్ లెంత్ దాకా అండ్ ఇక్కడ వచ్చేసి నా రైట్ని ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఫస్ట్గా నేనేం చేయాలి చెప్పు, వాట్ ఎవర్ ద రైట్ వాస్ పాయింటింగ్ అండ్ దట్ క్యారెక్టర్ అంతేనా. సో క్యార్ ఆఫ్ దాట్ వాట్ ఎవర్ ద రైట్ పాయింట్ హోల్డ్ చేస్తున్న క్యారెక్టర్ ఉందో ఫస్ట్ దాన్ని తీసుకోవాలి. అంటే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ రైట్ వాస్ హోల్డింగ్. ఫైన్. ఇప్పుడు ఇది తీసుకొని ఫ్రీక్వెన్సీ అనే దాంట్లో నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే నా ఫిక్స్డ్ కౌంట్ ఐమ్ నాట్ చేంజింగ్ నౌ. సో ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ అనే క్యారెక్టర్లో ప్లస్ ప్లస్ చేస్తున్నా. బట్ బిఫోర్ దాట్ నాకేం కావాలి, ఆ క్యారెక్టరు అసలు ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ కౌంట్లో ఉందా లేదా, టీలో ఉందా లేదా, ఉంటే అది డిస్టింక్ట్దా లేదా ఆల్రెడీ కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చేసిన దాన్ని క్యారెక్టరా అనేది కావాలా. సో ఫర్ దాట్ కెన్ ఐ సే ఇంట్ డిస్టింక్ట్, డిస్టింక్ట్ ఫైన్, మేబీ ఐ యూస్ సింప్లీ డిస్ట్. సో డిస్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నానో అది టీలో ఉంటే అండ్ అది కావాల్సిన దాని టైమ్స్ కన్నా తక్కువ వస్తేనే కదా నేను డిస్టింక్ట్ ఇన్ ప్లస్ ప్లస్ చేసేది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టీలో ఉండి అండ్ ఇక్కడ ఎన్నిసార్లు అయితే రిపీట్ అవర్లో డిస్టింక్ట్ అనేది అన్నిసార్లు వస్తేనే, అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నేను తీసుకుంటున్న ఏ యొక్క ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటేనే కదా నేను డిస్టింక్ట్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫిక్స్డ్ కౌంట్లో ఉన్న ప్రెజెంట్ క్యారెక్టర్ గ్రేటర్ దెన్ 0 అయితే, అంటే అది టీలో ఉంటే ప్రెజెంట్ ఉన్న క్యారెక్టర్ ఉన్న తర్వాత నా ప్రెజెంట్ ఫ్రీక్వెన్సీ యొక్క కౌంట్ కానీ లెస్ దెన్ ఫిక్స్డ్ కౌంట్ ఆఫ్ దాట్ ఫ్రీక్వెన్సీ అయితే, అంటే ఇంక్రిమెంట్ చేసిన తరువాత వాట్ ఎవర్ ద క్యారెక్టర్ అనేది నేను చూశానో అది ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అలా రిపీట్ అవుతుంది దానికన్నా తక్కువ ఉంటే నాకు కొత్త డిస్టింక్ట్ నెంబర్ వచ్చినట్టు. సో ఐమ్ గోనా మేక్ డిస్టింక్ట్ ప్లస్ ప్లస్. సో సింపుల్గా ఈ పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే మనం అక్కడ చూసుకున్న లైక్ BA మేబీ ఐ కెన్ డైరెక్ట్లీ షో హియర్. సో ఎప్పుడైతే ఇనీషియల్గా ఇక్కడ ఫస్ట్ నాకు B = 1 వచ్చింది, అంటే ఇక్కడ ఇది నా ఫిక్స్డ్ కౌంట్ అనుకున్నాను అండ్ దీని ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కదా. ఈ B అనే దాంట్లో ఇప్పుడు ఇక్కడ అప్పటిదాకా 0 ఉంది. ఏంటిది, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది అప్పటిదాకా 0 ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యారెక్టర్ B అనేది ఇందులో ఉంటే, అంటే ఈ ఫిక్స్డ్ అరేలో ఉంటే ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ యొక్క B క్యారెక్టర్ 0 వాల్యూ లెస్ దాన్ ఇదైతే, సో వీ గోట్ వన్ మోర్ డిస్టింక్ట్ వాల్యూ. సో అప్పుడు +1 లైక్ ముందుగా +1 చేస్తున్నా అండ్ లెస్ దాన్ అయితే అప్పుడు నేను 1 చేస్తున్నా, అంతే కదా. సో అదే ఫ్రీక్వెన్సీని ఫస్ట్ ప్లస్ చేస్తే నాకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అయినా ఇంక్రిమెంట్ చేయాలి. సో ఆ బేసిస్ మీద మనం ఇక్కడ ముందుగానే పెట్టాం కాబట్టి లైక్ ప్లస్ చేసాం కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి. లేదు నాకు అదంతా అక్కర్లేదు అని అంటే ఎనీవే వీ గోయింగ్ టు అప్డేట్ దిస్ పార్ట్ కాబట్టి సో ఇప్పుడు లెస్ దాన్ ఉంచచ్చు. అదే ముందుగానే ఈ స్టేట్మెంట్ పెట్టుంటే మేబీ వీ నీడ్ టు చూస్ హియర్ ఈక్వల్ ఆల్సో. ఓకే, ఇట్స్ ఫైన్ లైక్ కంప్లీట్లీ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏంటి ఎన్నిసార్లు వచ్చింది అనేది నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది వ్యాలిడ్లో లేకపోతే ఎక్స్పాండ్ చేసుకోవడానికి వన్స్ ఆ డిస్టింక్ట్ కానీ ఈ ఎస్ డాట్ లెంత్కి ఈక్వల్గా ట్రిగర్ అయితే నేనేం చేయాలి, వ్యాలిడ్ నుండి ఇన్వాలిడ్ అయ్యేదాకా నేను ఆ ప్రాసెస్ చేస్తూ ఉండాలా. అంటే వైల్ నా డిస్టింక్ట్ ఈక్వల్స్ టు టీ డాట్ లెంత్ అయ్యిందో అప్పటిదాకా, అంటే వ్యాలిడ్లో ఉన్నంత వరకు ఐ నీడ్ టు కంప్రెస్. వ్యాలిడ్లో ఉన్నంత వరకు ఐ నీడ్ టు కంప్రెస్. సో ఇప్పుడు కంప్రెస్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్న క్యారెక్టర్ని చూద్దాం. సో
దాన్ని క్లియర్గా మేబీ వీ కెన్ కాల్ ఇట్ as లెఫ్ట్ క్యార్. ఓకే, లెఫ్ట్ ఇస్ సిహెచ్ అనుకుందాము. అండ్ దిస్ విల్ బి మై క్యారెట్ ఆఫ్ మై లెఫ్ట్ వాల్యూ. ఫైన్, లెఫ్ట్ క్యారెక్టర్ చూసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అగైన్ ద సేమ్ స్టఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పార్ట్, ద సేమ్ స్టఫ్, ఆల్మోస్ట్ సేమ్ స్టఫ్ మనం చేస్తున్నాం. ఏంటిది ఇక్కడ? రెదర్ సిహెచ్ ఇప్పుడు మనము లెఫ్ట్ సిహెచ్ అని వాడుతున్నాము. ఆర్ 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పు? లెఫ్ట్ చూసాం, అందులో ఏనో బీనో ఉండిద్ది. సపోజ్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏ ఉంది అనుకుందాం. ఏ ఉంటే నేను కంప్రెస్ చేయాలి కదా. కంప్రెస్ చేసేటప్పుడు అసలు ఆ పర్టికులర్ క్యారెక్టరు టీలో లేకపోతే అసలు మనకేం ప్రాబ్లం లేదు. సింపుల్గా ఐఎమ్ గోనా మేక్ లెఫ్ట్ ప్లస్ ప్లస్. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఉంటే అది తీసేయడం వల్ల నా డిస్టింక్ట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది కదా. అంటే ఇఫ్ ఇన్ కేస్ నా ఫిక్స్డ్ కౌంట్ అనే ఎరేలో ఈ లెఫ్ట్ క్యార్ కానీ గ్రేటర్ దాన్ 0 ఉంటే వాట్ ఎవర్ ద ఎలిమెంట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ సీన్ దాట్ వాజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ టీ, కానీ ఎన్నిసార్లు ఎగ్జిస్టెడ్ అయింది అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు అలా ఉండి ఇప్పుడు తీసేస్తున్నాము అంటే విచ్ మీన్స్ హియర్ ఇక్కడ whatever the frequency part ఇందులో లెఫ్ట్ సిహెచ్ అనే వాల్యూ ఉందో అందులో నుండి తీసేస్తే, అంటే ముందుగా తీసేస్తే మనకు ఒక వాల్యూ తగ్గిద్ది కదా. ఇలా తగ్గినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ కానీ లెస్ దాన్ నా ఫిక్స్డ్ కౌంట్ అయితే నేను ఒక డిస్టింక్ట్ వాల్యూని పోగొట్టుకున్నట్టా లేదా అంటే ఎప్పుడైతే వన్ మోర్ టైం ఎప్పుడైతే ఇక్కడ నేను బి తీసుకున్నాను, అఫ్ కోర్స్ మేబీ మనం ఈ పర్టికులర్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వ్యాలిడ్ అయింది కాబట్టి అంటే బి ఏ ఏ ఏ ఏ సి. ఈ పర్టికులర్ కేసులో బి ఒకసారి రిపీట్ అయింది, ఏ 4 times రిపీట్ అయింది, సి 1 time రిపీట్ అయింది. ఇప్పటిదాకా నా ఫ్రీక్వెన్సీ అనే దాంట్లో ఇదేగా ఉండేది, ఫిక్స్డ్ కౌంట్లో ఇదేగా ఉండేది. ఇప్పుడు చూద్దాం, ఇది వ్యాలిడే కదా, వ్యాలిడే. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏంటి? నా బీని తీసేసా, అంటే ఈ బీని 0 చేశా. ఇఫ్ ఇన్ కేస్ నా బి ఇందులో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఉంది ఎగ్జిస్ట్ అయ్యి ఉండి ఈ వాట్ ఎవర్ దీన్ని ఒకటి తగ్గించిన తర్వాత ఎగ్జిస్టెడ్ అయ్యి ఉండి అంటే ఫస్ట్ మనం తగ్గించేస్తాం కాబట్టి తగ్గించేసిన తర్వాత అది ఎగ్జిస్టెడ్ అయ్యి ఉంటే, అది ఇందులో ఉన్న కంటెంట్ కానీ ఇందులో తక్కువ ఉంటే వీ హ్యావ్ లాస్ట్ వన్ డిస్టింక్ట్ క్యారెక్టర్. అంతే కదా, అప్పుడే కదా ఇన్వాలిడ్ అయ్యేది. అదే కూడా రాశాను ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ తగ్గించిన తరువాత అది టీలో ఉంటే, అంటే ప్రజెంట్ ఉన్న లెఫ్ట్ క్యారెక్టర్ టీలో ఉండి ఆ టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్ కౌంట్ కన్నా తక్కువ ఉంటే అండ్ ఇక్కడ లెఫ్ట్ సిహెచ్ అనేది మనం వాడతాము. అండ్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లెఫ్ట్ సిహెచ్ అండ్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లెఫ్ట్ సిహెచ్ ఉంటే we are losing one distinct value and every time ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి, and this is the substring which is valid we need to take care of. ఎందుకంటే లాస్ట్లో మనం అది రిటర్న్ ఇవ్వాలి కాబట్టి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనం ఓన్లీ డైరెక్ట్ రిజల్ట్ కాబట్టి రిజల్ట్ డాట్ లెంత్ అని దాంతో మ్యానిపులేట్ చేసే కన్నా యాజ్ ఆఫ్ నోగా ఐమ్ టేకింగ్ వన్ మోర్ వాల్యూ యాజ్ మీన్ సి. ఇఫ్ ఇన్ కేస్ నా మిన్ వచ్చేసి ఇనిషియల్గా మేబీ వీ కెన్ థింక్ లైక్ the whole length so that if in case ఈ min గాని greater than right minus లెఫ్ట్ +1 అయితే ప్రెసెంట్ ఉన్న సబ్స్ట్రింగ్, నా లెఫ్ట్ రైట్ పాయింట్ చేస్తున్న పర్స్పెక్టివ్లో ఉన్న డిస్టింక్ట్ సబ్స్ట్రింగ్ మనకు వస్తుందో ఆ లెంత్ కన్నా ఎక్కువ ఉంటే, అండ్ వి గోట్ అ న్యూ థింగ్. సో ఇప్పుడు నాకు న్యూది ఏమవ్వాలి? నా మిన్ వచ్చేసి రైట్ మైనస్ లెఫ్ట్ +1 అవ్వాలి. అండ్ నా రిజల్ట్ వచ్చేసి ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ వాట్ ఎవర్ ద ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ లెఫ్ట్ అనే పాయింట్ నుండి రైట్ +1 దాకా కావాలి. సో దట్
ఆ +1 ఎక్స్క్లూడ్ అయిపోయింది. సో రైట్ దాకా వస్తుంది. సో లెఫ్ట్ రైట్ పాయింట్ అవుతుంది, సబ్ స్ట్రింగ్ అనేది మనకు వచ్చేస్తుంది, అంతేనా. అండ్ ఎట్ ఎండ్ వీ నీడ్ టు సింప్లీ రిటర్న్ నా రిజల్ట్. వాట్ ఎవర్ నా రిజల్ట్ ఉందో దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాము. అండ్ ఒక్కసారి దీన్ని మనం రన్ కూడా చేసేద్దాము. సో ఇట్స్ ఫైన్, ద బేసిక్ స్టఫ్. అండ్ ఇక్కడ we kept it as result and it's a substring and everything was fine. Okay. ఇక్కడ min length we can keep it as +1, so to be in a safe side, like original గా beyond extent తీసుకుంటే, సో ఈవెన్ లైక్ దేర్ ఈస్ ఎ ఛాన్స్, లైక్ ఈ టెస్ట్ కేసులో చూసుకుంటే ఒరిజినల్ ఇట్ సెల్ఫే 1, సో మేబీ ఇట్ వోంట్ టేక్, ఇక్కడికి వచ్చేసరికి కదా మనకి తీసుకునే ఛాన్స్ లేకపోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ +1 పార్ట్లో. నీకు అంతా లేదు వద్దు అనుకుంటే యూ కెన్ టేక్ ద మ్యాక్సిమం వాల్యూ, లైక్ ఇంటీజర్ డాట్ మ్యాక్సిమం వాల్యూ, యూ కెన్ గివ్ ఇట్ దాట్ పార్ట్. సో యూ కెన్ గివ్ ఇట్ దాట్ పార్ట్, ఐఎమ్ నాట్ చేంజింగ్ దాట్ పార్ట్. సో మళ్ళీ ఒకసారి రీరన్ చేసేద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు నా వీడియోస్ నచ్చుతుంటే, హెల్ప్ అయితే, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, కామెంట్, లైక్ ఓకే. సో వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి. అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్, బట్ ఇక్కడ మనకి 16% బీట్స్ కదా. బట్ ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఎవ్రీ టైం మనం ఈ వైల్ లూప్లో సబ్ స్ట్రింగ్ని రాయడం వల్ల, ఎవ్రీ టైం సబ్ స్ట్రింగ్ వాడుతున్నందుకు వల్ల ఈ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. సో దానికోసం ఎవ్రీ టైం మనం అక్కర్లేదు కదా. వాట్ ఇఫ్ మనం స్టార్టింగ్ యొక్క ఇక్కడ ఆల్రెడీ మినిమం అంటే దాని లెంత్ కనిపెట్టుకుంటున్నాం, మిడ్ లెంత్ అని. ఇప్పుడు వాట్ ఇఫ్ ఆ స్టార్టింగ్ యొక్క లెఫ్ట్ పోర్షన్ మనకి తెలిస్తే, ఫైనల్గా ఈ మినిమం లెంత్ ఎలాగో మనకు ఉంది కాబట్టి, సో కెన్ ఐ సే డైరెక్ట్లీ లైక్ ఆ మినిమం లెంత్, ఆ స్టార్టింగ్ పాయింట్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో ఫర్ దట్ ఇక్కడ నేను మిన్ బదులు మేబీ ఐ కెన్ కీప్ ఇట్ యాజ్ మిన్ లెంత్. అండ్ ఇక్కడ ఆ స్టార్ట్ ఇండెక్స్ని నేను ఇనిషియల్గా -1 అనుకుంటున్నాను. కూల్. సో వేరెవర్ ద వర్డ్ మిన్ ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ మినిమం లెంత్, ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ నేను మిన్ లెంత్ అంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్ మనకి అక్కర్లేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, నా స్టార్ట్ ఇండెక్స్ని, వాట్ ఎవర్ ద స్టార్ట్ ఇండెక్స్, ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ గోయింగ్ టు చేంజ్ కదా, నా లెఫ్ట్ని నేను పాయింట్ చేసేస్తాను. వన్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నా స్టార్ట్ ఇండెక్స్ కానీ ఈక్వల్స్ టు -1 అయితే, ఆఫ్ కోర్స్ ఇనిషియల్గా -1 అయితే ఐఎమ్ డైరెక్ట్లీ రిటర్నింగ్ దిస్ ఎంప్టీ స్ట్రింగ్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ నా స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, స్టార్ట్ ఇండెక్స్ ప్లస్ వాట్ ఎవర్ మై మిన్ లెంత్. ఓకే, అండ్ వీఆర్ డన్ విత్ దిస్ పార్ట్. సో ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేద్దాం. అని ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఇందాక 16.99 లైక్ సంథింగ్ వస్తుంది కదా, అని ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాము. అండ్ ఇఫ్ యూ సీ బీట్స్ 88% అండ్ ఆల్మోస్ట్ వేర్ ఇన్ టాప్. సో సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షనాలిటీ అనే ఒక్క లైన్ అంత ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇఫ్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ వీ కెన్ డూ లేటర్ ఎనీ సబ్ స్ట్రింగ్ పార్ట్, యూ షేర్ టు స్ట్రింగ్స్ మీద. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ స్ట్రింగ్స్, ఇట్ విల్ టేక్ టైమ్. నీకు ఇవి తెలియకపోతే ఐ హ్యావ్ మేడ్ ఆల్రెడీ వీడియో ఆన్ స్ట్రింగ్స్. సో అది వాచ్ చేయి. అందులో ఇమ్యూటబిలిటీ, స్ట్రింగ్స్ బిహైండ్గా ఎలా స్టోర్ అవుతాయి అని ప్రతిదీ డీటెయిల్గా కవర్ చేశాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ హియర్. ఓకే, సో అండ్ సి డన్ విత్ దిస్ ప్రాబ్లమ్. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఇక్కడ ఏముంది తెగ డిస్కస్ చేయడానికి. పేరుకి ఇంతసేపు మనం చేసే ఇంత పెద్ద కోడ్ రాసినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడు, ఫస్ట్ మనం ఏమేం చేసాం, వీ హ్యావ్ ట్రావర్స్ దట్ టీ పార్ట్. ఇక్కడ మరి దీని ట్రావర్సింగ్ ఎంత, వాట్ ఎవర్ ద ఎం లెంత్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ ఇది ఎంత, ఇది జస్ట్ రెగ్యులర్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. అంటే ఎంత, 2n టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్టిల్ ఇట్ వాస్ బాయిల్ డౌన్ టు n. అంటే ఇది ఎంత, m ప్లస్ n. అంటే సింప్లీ బిగ్ ఆఫ్ m ప్లస్ n. అండ్ వాడికి కావాల్సిన థింగ్ కూడా అదే. కెన్ యూ ఫైండ్ అన్ అల్గోరిథం దట్ ట్రైన్స్ ఇన్ బిగ్ ఆఫ్ m ప్లస్ n? అది ఇది n అనుకుంటే n అనుకో, ఇది m అనుకుంటే m అనుకో, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో దట్స్ ఇట్.